హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి అదేవిధంగా ఆగస్టు 23 నుంచి జరుగుతున్న 2 టెస్ట్ సిరీస్ల గురించి బీసీసీఐ ఇండియా టీంని అయితే ప్రకటించింది. దీంట్లో సర్ప్రైజ్ ఉందో. దానికి ముందు సీనియర్స్ జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా రవీంద్ర జడేజా చాలా రోజుల నుంచి రవీంద్ర జడేజా టీంలోకి రాడు. అదేవిధంగా వన్డే స్క్వాడ్లో T20లో రిటైర్డ్ అయ్యాడు. వన్డే స్క్వాడ్లో లేడు. టెస్టులో కూడా చాలా చోట్ల డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఓకే సాగనంపేస్తున్నారా జడేజా అని అనుకున్న తరుణంలో శ్రీలంకతో స్పిన్ పిచెస్ మీద రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్స్ అని జడేజా అయితే మళ్ళీ రిప్లేస్ చేశారు. మానవ్ సుతార్ కొత్త అబ్బాయి లాస్ట్ టైం ఛాన్స్ ఇచ్చిన అబ్బాయికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా సురాంశ్ జైన్ అనే ఒక కొత్త కుర్రాడని కాదు, కొంచెం ఓల్డ్ పర్సన్. ఆ పర్సన్ ని హాఫ్ బ్రేక్ స్పిన్నర్ ని మరి ఎందుకు టీంలోకి తీసుకొచ్చారు? మేము యంగ్ క్రికెటర్లని ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, సీనియర్స్ ని సాగనంపుతున్నాం అనే ఆలోచనలో ఉన్న బీసీసీఐ కోచర్ ఎవరైతే గంభీర్ ఉన్నారో 32 years అయినటువంటి సురాంశ్ జైన్ ని ఆఫ్ స్పిన్ బౌలర్ ని మరి అతన్ని టీంలోకి ఎందుకు స్క్వాడ్ లో పెట్టారు? ఆల్రెడీ ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి యంగ్ స్టార్స్ ని ఇక్కడ ఫేసర్స్ గా మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్స్ గా ఇక్కడ మానవ్ సుతార్ని తీసుకొచ్చిన తరుణంలో సురాంశ్ జైన్ అనే ఈ 32 years ఓల్డ్ మ్యాన్ ని ఎందుకు తీసుకొచ్చారనేది ఒక సస్పెన్స్ అయితే బీసీసీఐ ఇచ్చింది. కాకపోతే మన బీసీసీఐ నిర్ణయాలు ఎప్పటికప్పుడు వింతగా గందరగోళంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి కాబట్టి అది కంటిన్యూ అయిపోయింది. ఇక జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ప్లేయర్స్ మళ్ళీ టీంలోకి రావడం, ఇంకా యాజ్ టీజ్ గా మిగతా టీం అంతా కూడా లాస్ట్ సిరీస్ లో ఆడిన టీమే ఉండడం, దేవదత్ పడికల్ కు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బౌలర్స్ విషయంలో గుర్నూర్ బార్ కి మరొకసారి అవకాశం ఇచ్చారు. అతడు మంచి పేస్ అదేవిధంగా హైట్ తో బౌన్స్ రాబట్టగలుగుతున్నాడు కాబట్టి అతన్ని శ్రీలంక పిచ్చెస్ మీద ఒకసారి ట్రై చేద్దామని అతన్ని తీసుకెళ్లడం, మిగతా టీం అంతా కూడా అదే విధంగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అదేవిధంగా శుభమన్ గిల్ వీళ్ళ జోడి ఎలా ఆడబోతుంది అనేది ఇక్కడ చూడాలి. వికెట్ కీపింగ్ దీంట్లో ఇంకొక బ్యాటర్ ని యాడ్ చేస్తారేమో అనుకుంటే చేయలేదు. రిషబ్ పంత్ అదేవిధంగా కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిని కొనసాగిస్తున్నారు. మిగతా అంతా టీం కూడా యాస్టీస్ గా ఉంది. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే సురాంశ్ జైన్ అనే అతన్ని తీసుకురావడమే టీమిండియా సెలక్షన్స్ లో భారీ సర్ప్రైజ్ అనొచ్చు. ఎందుకంటే ఇతడు రీసెంట్ గా T20s కానీ అదేవిధంగా IPL కానీ ఇలాంటి క్రికెట్ ఎక్కడ ఆడలేదు. బట్ రంజీ అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ లో ఇతడి పర్ఫార్మెన్స్ బాగుంది. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం కానీ అదేవిధంగా ఆఫ్ బ్రేకింగ్ తో మంచి వికెట్స్ టేకింగ్ ఎబిలిటీ ఉండడం అనేది ఇతని నుంచి చూసాం కాబట్టి అతని టీం సెలెక్ట్ చేశారు. కానీ ఏజ్ ని దృష్ట్యా పెట్టుకుంటే ఇక్కడ రవీంద్ర జడేజా ఇలాంటి వాళ్ళని సాగనంపాలనుకున్నప్పుడు ఇతన్ని సెలెక్ట్ చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదేవిధంగా బుమ్రా వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరిని కూడా స్క్వాడ్ లో పెట్టినప్పటికీ వీళ్ళ ఫిట్నెస్ అనేది ఎలా ఉంటుంది దాన్ని బట్టి టీంలో ఆడిస్తారా లేదా అని చూడాలి. మరి ఆగస్టు 15 నుంచి మొదటి టెస్ట్ అదేవిధంగా ఆగస్ట్ 23 నుంచి రెండవ టెస్ట్ జరగబోతుంది. ఈ 2 టెస్ట్లకు టీం బాగా ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ కొంచెం రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ లో కొంచెం మనం హోమ్ సిరీస్ లో ఓడిపోవడం న్యూజిలాండ్ తో ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఇది జరిగిన తర్వాత టీం పైన WTC ఫైనల్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో అవే మ్యాచెస్ లో శ్రీలంకలో జరిగే ఈ 2 మ్యాచెస్. ఎందుకంటే హోమ్ కండిషన్స్ లో మనకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచెస్ సిరీస్ ఉంది నెక్స్ట్ నవంబర్ ఆ టైంలో. ఇక్కడ మాత్రం అవే మ్యాచెస్ లో ఎప్పుడైతే మనము జరిగిన ప్రతి మ్యాచ్ ను గెలుస్తామో ఆ గెలిస్తేనే మనం టెస్ట్ WTC లో ఫైనల్ కి వెళ్ళే అవకాశం ఉంది. చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, 50-50 అవకాశాలు. కాబట్టి మిగతా టీమ్స్ తో పోలిస్తే మనం WTCకి వెళ్ళాలంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలి అంటే శ్రీలంకతో ఈ 2 టెస్టులు ఖచ్చితంగా గెలవాలి. స్పిన్ ట్రాక్ ఉండే శ్రీలంక అంత ఈజీ ఏం కాదు. శ్రీలంకతో దాన్ని ఎదుర్కొని మరి ఇప్పుడు ఈ స్క్వాడ్ లో ఉన్న టీం ఎలా సాధించబోతుంది విజయాలనేది చూద్దాం. మరి మరొక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.